ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, తప్పేం లేదు. వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు 12 రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనంలో వక్రించి ఉండడము, కుంభంలో రాహు ఉండడము, సింహరాశిలో కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా. అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు? 21 ఆగస్టు వరకు. 21 ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు. అలాగే రవి 17వ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది. దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు. బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ప్రత్యేకంగా మీకు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాడు. వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి 1-6 అధిపతి ధనస్థానంలో గురువుతో కలిసి ఉన్నందుకు ధనపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే 21వ తేదీ వరకు అనుకూలమైనటువంటి వాతావరణం తిరుగుతుంది. మరి 21 తర్వాత ఏమిటండి పరిస్థితి అంటే, ఇక్కడ 3వ స్థానంలోకి వెళ్తాడు శుక్రుడు. మీ యొక్క లగ్నాధిపతి కానివ్వండి, రాశ్యాధిపతి కానివ్వండి, శత్రుక్షేత్రంలోకి వెళ్తున్నందుకు ఇక్కడ 21 తర్వాత నుంచి మిత్రువులే శత్రువులు అవుతుంటారు. మిత్రులే శత్రువులు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో 4వ అధిపతి 17వ తేదీ నుంచి ఎంటర్ అవుతున్నాడు, కేతు కూడా ఉన్నాడు. కాబట్టి కొంత 4వ అధిపతి 4లో ఉన్నప్పుడు వాహనము, గృహము, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి గవర్నమెంట్ క్వార్టర్స్ రావడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే 21వ తేదీ తర్వాత మీరు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతవరకు పంచమ స్థానంలో కుజుడు ఉన్నందుకు శత్రువుల వల్ల లేకపోతే మిత్రులే శత్రువులు అవ్వడం, సంతానం మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్ట్రెస్ను పోగొట్టుకోవాలంటే కాస్త హోమములకు అటెండ్ అవ్వండి, హోమంకి అటెండ్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో ముఖ్యంగా వృషభ లగ్నం వారికి చూసుకున్నట్లయితే మీరు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో 21వ తేదీ నుంచి ఆగస్టు నెల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1-6 అధిపతి 3లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ వ్యవహారాలు, ప్రేమించిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి విషయంలో ముఖ్యంగా బంధువర్గం వారితో చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. కాకపోతే కొంత ఘర్షణ కూడా ఉంటుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 9-10 అధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో ఆ యొక్క శని భగవానుడు లాభస్థానంలో వక్రించున్నందుకు మీకు వ్యాపారం ఒక్కటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలి. అందులో ముఖ్యంగా అబ్రాడ్ కంపెనీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా 11-12 తేదీలు ఉద్యోగం ఎవరో ఇప్పిస్తానంటే ధనం కట్టడాలను చేస్తూ ఉంటాం. అటువంటి విషయాలు 11-12 తేదీలో జాగ్రత్తగా ఉండండి. 13-14 తేదీలు వ్యాపారాలు ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడే చేసేటువంటి కొన్ని విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది.